గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నిజాంపట్నం మండలం హార్బర్ దగ్గర సుమారు 20 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు 3 టీడీపీ వ్యక్తులపై దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరికొందరికి చేయి విరిగింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు తమ్ముడు మోపిదేవి హరినాథ్ బాబు మరో 20 మందితో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారు. బోట్లో వస్తాయి కదా, సరుకు తింపుతారు, ఫ్రెష్ తీసుకుని పంపుతాం ఫస్ట్ బస్సు గుంటూరు బస్సు అని చెప్పి వెళ్ళాను. అయితే ఇక మా ఫ్రెండ్స్ ఉన్నారు, కోపనాథి వీర్రాజు, వీళ్ళు కూడా మోపిదేవి భిక్షాలు వీళ్ళు కూడా వచ్చారు నాతో పాటు. ఇప్పిస్తానని వాళ్ళు మామూలుగా సరుకు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు తీసుకొస్తే వాళ్ళతో పాటు వచ్చింటే సరుకు రాలేదు. ఇంకో గంట టైం పట్టిద్ది అన్నారు, 5:30 అలా వచ్చిద్ది అన్నారు. అక్కడ ఏం చేస్తాం, ఇక వెయిట్ చేస్తున్నాం 5:30 వస్తారు కదా అది అని. హరినాథ్ అనే అతను 20 బైక్స్తో వచ్చారు, 20 మంది 30 మంది దాకా బైక్స్తో రావడాలనే కళ్ళు తీసుకొచ్చారు. అంతే ఇంతకుముందు నేను టీడీపీలో తిరుగుతుంటే 4 సార్లు పిలిపించాను. నన్ను పిలిపించినా నేను వెళ్ళలేదు. అదే 4 సార్లు పిలిపించాను. నువ్వు టీడీపీలో అదే క్యాంపెయిన్లో తిరుగుతున్నా, మామూలుగా డైలీ ప్రచారంలో పాల్గొంటున్నావు అని చెప్పి ఇంతకుముందు కూడా 2 సార్లు పిలిచారు. అయినా ప్రచారాలకు వెళ్తానని చెప్పి నీకు అంత గుర్తబులు పెట్టి పిలిపించిన రావణ దగ్గరికి వాళ్ళతో తిరుగుతా ఉండదని చెప్పి ఇక ఎమ్మెల్యే గారి వికాస్ గారు కొంచెం ఇది పరిచారు. బొమ్మిడి రామకృష్ణ అనే అతనితో తిరుగుతున్నామని చెప్పి వాడు